బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మరో ఎయిర్ ఇండియా ఫ్లైట్లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. ఇప్పటికే రోజు ఏదో ఒక ఘటన ముందుకొస్తుంది. ఎప్పుడైతే అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా ఫ్లైట్ క్రాష్ ల్యాండ్ అయిందో అప్పటి నుంచి ప్రతిరోజు ఏదో ఒక విమానంలో ఏదో ఒక ప్రాబ్లం వచ్చి కూడా ఎమర్జెన్సీ ల్యాండ్ అవుతున్నాయి చాలా వరకు ఫ్లైట్స్. అయితే ఇప్పుడు మరో ఎయిర్ ఇండియా ఫ్లైట్లో కూడా సాంకేతిక లోపం రావడంతో కూడా కోల్కతాలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. అయితే ఎయిర్ ఇండియా ఫ్లైట్లో మరోసారి సాంకేతిక లోపం తలెత్తింది. యుఎస్ శాన్ ఫ్రాన్సిస్కో నుంచి ముంబై నుంచి వస్తున్న ఫ్లైట్ కోల్కతా నుంచి ముంబైకి టేకాఫ్ సమయంలో టెక్నికల్ ఇష్యూ కారణంగా ఎమర్జెన్సీ ల్యాండింగ్ అవ్వాల్సి వచ్చింది. సో ఆ టెక్నికల్ ఇష్యూ రావడం వల్ల వెంటనే పైలట్ అప్రమత్తమై కోల్కతాలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశాడు. అయితే సాంకేతిక లోపాన్ని గురైన ఎయిర్ ఇండియా AI-180 ఫ్లైట్ని కూడా ఆ సాంకేతిక లోపం రాగానే వెంటనే అలర్ట్ అయిన పైలట్ కూడా ఆ కోల్కతాలోనే ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. బిగ్ టీవీ స్క్రీన్ పైన ఆ ఫ్లైట్కి సంబంధించిన విజువల్స్ కూడా మనము చూస్తున్నాము. అయితే ఉదయం 5:20 కోల్కతాలో ల్యాండ్ అయింది. అయితే విమాన భద్రతా దృష్ట్యా ఆ ప్రయాణికులను ఫ్లైట్లో నుంచి కిందికి దింపారు అధికారులు. అయితే లెఫ్ట్ ఇంజన్లో సాంకేతిక లోపం తలెత్తినట్లు కూడా గుర్తించారు. వరుస సాంకేతిక లోపాలతో ప్రయాణికులందరూ కూడా ఫ్లైట్ ఎక్కాలంటే కూడా భయపడుతున్నారు. నిన్న కూడా లక్నోలో హజ్ యాత్రికులు జిద్దా నుంచి లక్నో వస్తున్న హజ్ యాత్రికుల ఫ్లైట్ 250 మంది ప్రయాణికులు ఉన్నారు. ఆ ఫ్లైట్ లక్నోలో ల్యాండ్ అయిన తర్వాత వెంటనే ఆ ఫ్లైట్కి సంబంధించిన టైర్స్లో కూడా మంటలు వ్యాపించాయి. అయితే వెంటనే అలర్ట్ అయిన అధికారులు కూడా మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఆ ప్రమాద సమయంలో ఫ్లైట్లో 250 మంది ప్రయాణికులు ఉన్నారు. అయితే ఇవాళ కూడా ఏదైతే లక్నో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండ్ అయిందో ఆ ఫ్లైట్ లోపలి దృశ్యాలు కూడా ఒక ప్యాసింజర్ వీడియో ద్వారా చిత్రీకరించారు. అయితే ఒకసారి ఆ విజువల్ ఒకసారి చూద్దాం. ఎయిర్ ఇండియా విమానంలో మరో ఎయిర్ ఇండియా విమానంలో కూడా టెక్నికల్ ఇష్యూ కారణంగా ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. ఏదైతే కోల్కతాలో చోటు చేసుకుంది. మరో ఎయిర్ ఇండియా విమానంలో టెక్నికల్ ప్రాబ్లం రావడంతో సర్వీస్ను నిలిపివేశారు. చివరి నిమిషంలో అధికారులు ప్రకటన చేసి ప్రయాణికులను విమానం నుంచి కిందికి దించారు. అయితే శాన్ ఫ్రాన్సిస్కో నుంచి కోల్కతా మీదుగా ముంబై వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానంలో మంగళవారం తెల్లవారుజామున ఓ ఇంజన్లో టెక్నికల్ ప్రాబ్లం గుర్తించారు. దాంతో ప్రయాణికులను విమానం నుంచి దిగాలని కూడా సూచించింది ఎయిర్లైన్స్. అయితే ఎయిర్ ఇండియా విమానం AI-180 అర్ధరాత్రి 12:45 గంటల సమయానికి కోల్కతా విమానాశ్రయానికి చేరుకుంది. కానీ ఎడమ ఇంజన్లో సాంకేతిక సమస్య తలెత్తడంతో ముంబైకి బయలుదేరాల్సిన విమానం టేకాఫ్ ఆలస్యమైంది. అయితే ఈ క్రమంలో దాదాపు ఉదయం 5:20 విమానంలో సమస్య తలెత్తినట్లు ప్రయాణికులకు తెలిపారు. అయితే ప్రయాణికుల భద్రతా దృష్ట్యా వారిని విమానం నుంచి దించి సమస్యను పరిష్కరించేందుకు కూడా చర్యలు తీసుకున్నట్లు ఫ్లైట్ క్యాప్టెన్ తెలిపారు. సో మరో విమానం అయితే జూన్ 12న మధ్యాహ్నం గుజరాత్లోని అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా విమానం బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ టేకాఫ్ అయిన కాసేపటికే కూలిపోయింది. అయితే ఈ ప్రమాదంలో విమానంలో వారిలో ఒక్కరు మినహా 241 మంది ప్రాణాలు కోల్పోయారు. విమానం బీజే మెడికల్ కాలేజ్ హాస్టల్ బిల్డింగ్ పైన కూలడంతో అక్కడ సైతం 24 మంది వరకు చనిపోయారు. అది మొదలుకొని ప్రతిరోజు ఏదో చోట ఒక ఎయిర్ ఇండియా విమానాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నట్లు కూడా గుర్తించి సర్వీసులు నిలిపివేస్తున్నారు. తాజాగా మంగళవారం ఉదయం ముంబైకి టేకాఫ్ సమయానికి ముందు కోల్కతా ఎయిర్పోర్ట్లో ఎయిర్ ఇండియా విమానాన్ని చివరి నిమిషంలో నిలిపివేయడంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. విదేశాల నుంచి భారత్కు వస్తున్న ఎయిర్ ఇండియా విమాన సర్వీస్లోనూ
గాల్లో ఉండగానే సమస్యలు ఉన్నట్లు కూడా గుర్తించి వెనక్కు మళ్లించిన ఘటనలు కూడా జరుగుతున్నాయి. అయితే హాంకాంగ్ నుంచి ఢిల్లీకి వస్తుండగా ఎయిర్ ఇండియా బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ విమానంలో సోమవారం నాడు టెక్నికల్ ప్రాబ్లం కూడా గుర్తించారు. దాంతో ఎయిర్ ఇండియా విమానాన్ని మళ్ళీ హాంకాంగ్కు తీసుకెళ్లి ల్యాండ్ చేయాల్సి వచ్చింది. అయితే అహ్మదాబాద్లో జరిగిన విమాన ప్రమాదంలో చనిపోయిన వారిని DNA టెస్టులు నిర్వహించి కుటుంబ సభ్యులకు మృతదేహాలు అప్పగిస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం నాడు గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ భౌతికాయాన్ని కూడా గుర్తించారు. అన్ని ఫార్మాలిటీస్ పూర్తయ్యాక కుటుంబానికి ఆయన భౌతికాయాన్ని కూడా అప్పగించగా స్వస్థలానికి కూడా తీసుకెళ్లారు. అయితే ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు కూడా నిర్వహించారు. అయితే ప్రజెంట్ అయితే ఫ్లైట్స్కి సంబంధించి ఏవైతే సాంకేతిక లోపాలు తలెత్తుతున్నాయో దీంతో ఫ్లైట్ ఎక్కాలంటే కూడా ప్రతి ఒక్కరూ భయపడుతున్నారు. అయితే నిన్న కూడా హజ్ యాత్రికులను తీసుకొస్తున్న ఒక ఫ్లైట్ దుబాయ్ ఎయిర్లైన్స్ జిద్దా నుంచి లక్నో చేరుకుంది. లక్నో చేరుకున్న తర్వాత ల్యాండ్ అయిన తర్వాత ఫ్లైట్కి సంబంధించిన టైర్స్ ఏవైతే ఉంటాయో అందులో నుంచి మంటలు వ్యాపించాయి. అయితే మంటలు చెలరేగానే వెంటనే అలర్ట్ అయిన పైలట్ ATCకి కాల్ చేశాడు. అధికారులు కూడా అలర్ట్ అయ్యి వెంటనే అక్కడ వ్యాపించిన మంటలను కూడా అదుపులోకి తీసుకొచ్చారు. దీంతో అందులో ఉండే ప్రయాణికులు ఏకంగా 251 మంది హజ్ యాత్రికులు అందులో ఉన్నారు. సో వెంటనే అధికారులు అప్రమత్తమై అక్కడ మంటలను అదుపు చేయడంతో ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నారు. సో ఇవాళ ఉదయం మరో ఎయిర్ ఇండియా ఫ్లైట్లో టెక్నికల్ ప్రాబ్లం తలెత్తడంతో ఒక్కసారిగా ప్రయాణికులు కూడా భయాందోళనకు గురయ్యారు. అయితే ఫ్లైట్ టేక్ ఆఫ్ చేయకుండానే ఆ టెక్నికల్ ప్రాబ్లం అంటే ఇంజన్లో ప్రాబ్లం రావడంతో ఏం జరిగిందా అంటూ ఆ ప్రాబ్లమ్ని రెక్టిఫై చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ప్రజెంట్ ప్యాసింజర్స్ని ఫ్లైట్ నుంచి కిందికి దించి ఫ్లైట్కి సంబంధించిన ప్రాబ్లమ్ని కూడా రెక్టిఫై చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే రీసెంట్ డేస్లో కూడా ఏదో ఒక ఫ్లైట్ కంటిన్యూస్గా ప్రమాదానికి గురవుతుంది. నిన్న కూడా ఒక ఫ్లైట్ ప్రమాదానికి గురైంది, ఇవాళ కూడా ఒక ఫ్లైట్ ప్రమాదానికి గురైంది. సో ఇలా తరచుగా ఎయిర్ ఇండియాకి సంబంధించిన ఫ్లైట్స్ ఏదో ఒక టెక్నికల్ ప్రాబ్లంతో ప్రమాదాలకు గురయ్యే అవకాశం కనిపిస్తుంది. దీంతో వెంటనే అలర్ట్ అయిన పైలట్స్ ATCకి కాల్ చేయడం, దాంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయడం కూడా జరుగుతుంది. అండ్ ఇవాళ జరిగిన ఫ్లైట్లో టేక్ ఆఫ్ అవ్వకముందే టెక్నికల్ ప్రాబ్లమ్ని గుర్తించాడు పైలట్. దాంతో అప్రమత్తమైన అధికారులు దాన్ని టేక్ ఆఫ్ చేయకుండానే ఏం సమస్య వచ్చిందా అని గుర్తించి వెంటనే దానికి సంబంధించిన ఇష్యూ ఏదైతే ఉందో దాన్ని రెక్టిఫై చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఒక 2 డేస్ బ్యాక్ కూడా ఒక ఎయిర్ ఇండియా ఫ్లైట్లో కూడా AC రావట్లేదు, చాలా వరకు కూడా సఫకేషన్గా ఉంది అంటూ కూడా ఒక మహిళ, ఒక ఇన్ఫ్లుయెన్సర్ కూడా ఒక వీడియోను రికార్డ్ చేసింది. అండ్ ఆ ఫ్లైట్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మాకు చాలా సఫకేషన్గా ఉంది, AC రావట్లేదు, చాలాసార్లు మేము ఫ్లైట్లో ఒక క్యాబిన్ క్రూని పిలిచే ఒక ఆప్షన్ ఉంటుంది, ఆ బటన్ క్లిక్ చేసినా కూడా ఎవరు కూడా రావట్లేదంటూ కూడా ఆ మహిళ వీడియో తీసి సోషల్ మీడియాలో కూడా అప్లోడ్ చేసింది. సో ఇలా ఏదైతే జూన్ 12 తర్వాత ఫ్లైట్కి సంబంధించి ఎయిర్ ఇండియా ఫ్లైట్ క్రాష్ ల్యాండ్ అయిన తర్వాత ఇలా ఏదో ఒక రోజు ఏదో ఒక ఫ్లైట్ సాంకేతిక లోపానికి గురవుతుంది. అండ్ ఇవాళ కూడా సేమ్ ఒక ఎయిర్ ఇండియా AI180 అనే ఫ్లైట్ కూడా ఆ సాంకేతిక లోపం తలెత్తడంతో వాళ్ళు టేక్ ఆఫ్ చేయకుండా ఎలాంటి ప్రాబ్లం వచ్చిందో గుర్తించి దాన్ని రెక్టిఫై చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఆ ఫ్లైట్లో ఉండే ప్రయాణికులకు ఎలాంటి నష్టం జరగకుండా వాళ్ళను వెంటనే ఫ్లైట్ నుంచి కిందికి దించి అక్కడ వెయిటింగ్ టెర్మినల్ అయితే ఉంటుందో అక్కడ వాళ్ళను కాసేపు వరకు వెయిట్ చేయాల్సిందిగా కూడా కోరారు. అయితే నిన్న కూడా హజ్ యాత్రికులను తీసుకొచ్చిన ఒక దుబాయ్ ఎయిర్లైన్స్ కూడా లక్నోలో ల్యాండ్ అయిన తర్వాత దాంట్లో టైర్స్కి సంబంధించి కూడా మంటలు వ్యాపించాయి. వెంటనే పైలట్ అలర్ట్ అయ్యి ATCకి కాల్ చేశారు. ATC కూడా అలర్ట్ అయ్యి అధికారులను అప్రమత్తం చేసి ఆ మంటలను అదుపులోకి తీసుకొచ్చింది. అయితే ఆ ఘటన టైంలో ఫ్లైట్లో ఏకంగా 251 మంది ప్రయాణికులు కూడా ఆ ఫ్లైట్లో ఉన్నారు. అండ్ ఇవాళ కూడా మరో ఫ్లైట్ సేమ్ ఇలానే మరొక సాంకేతిక లోపం తలెత్తడంతో ల్యాండ్ అవ్వకుండానే టేక్ ఆఫ్ అవ్వకుండానే ఎయిర్పోర్ట్లోనే నిలిచిపోయింది. సో ఇంకా ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, అసలు ఫ్లైట్ ఎక్కాలంటే కూడా ప్రయాణికులు భయపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది.